ఆనందపురం మండలం పాలవలస గ్రామంలోని అసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనందపురం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసునాయుడు హాజరై సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగకు సంబంధించిన ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సోదమ్మలు, భజన్లు, హరిదాసులు, పులివేషాలు, ధాన్యం రాసి పేరంటాలు, భోగి స్నానం, అష్టలక్ష్ముల పూజ, తప్పెడగుళ్ళు, పిల్లల వేషధారణలు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భోగి నుంచి సంక్రాంతి, కనుమ జరిగే వరకు పండుగ సాంప్రదాయాలను, పిండి వంటలు, అతిథి సత్కారం, కనుమ రోజు తీర్థాల రూపంలో వివరంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఐ వాసునాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు తన చిన్ననాటి రోజుల్లో గుర్తుకు తెచ్చాయని, ఇలాంటి సాంప్రదాయాలను చూడటం ఎంతో ముచ్చటగా ఉందని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్రావు మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యతో పాటు మన నాగరికత, సంస్కృతిని చిన్ననాటి నుంచి పిల్లలకు నేర్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్కూల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నిజగరి మగ నిజగరి పా స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాను ఎక్కడ కూడా స్థాయి ఎక్కడ కూడా తగ్గనే ఉండదు. మార్నింగ్ నేను స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి ప్రోగ్రామ్ వచ్చినాక ప్రతి ప్రోగ్రాంలో కూడా చిన్నదా కూడా స్థాయి, దాని డీసెన్సీ ఎక్కడ తగ్గకుండా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. నిజంగా ఇది అమోఘం, అద్భుతం, అత్యద్భుతం, అద్వితీయం అంటారు చూసారా, అట్లానే ఏ ఈవెంట్ కూడాను ఒక దాని స్థాయిని రెండో దానికి తగ్గకుండా అలా దాన్ని పెంచుతూనే పోయారు. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారో చాలా మందికి తల్లిదండ్రులు కూడా ఇందులో కొన్ని ఈవెంట్స్ మన సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం, కానీ చాలా వరకు ఈవెంట్స్ మిస్ అవుతున్నాం. ఇవి మనం పిల్లలకి నెక్స్ట్ తరానికి, భావితరాలకి మనం తీసుకెళ్ళిపోగలిగే సంపద ఈ హైందవ ధర్మంలో ఉందంటే సంక్రాంతి సంబరాల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒక పండుగ అక్కడ ఉన్న పరిస్థితుల్ని, కాలగమనాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ముందుకు తీసుకొని పోతూ ఉంటుంది. సంక్రాంతి కూడా మీ అందరూ తెలిసి ఇప్పుడు పాటల్లో 2-3 సార్లు వచ్చింది పాట, సంక్రాంతి పండుగ, సంక్రాంతి వచ్చింది 9.
అందులో క్లియర్గా చెప్తుంది అనమాట. ఇది పంట కొత్తగా రావడం. మనం జూలై ఆగస్టులో వరి నాట్లు నాటితే అది పంట కోతకు వచ్చేసరికి తుఫానుకు ముందు నవంబర్ డిసెంబర్లో కోతలకు వస్తాం. అది నూర్పిడిలో వేసిన తర్వాత గాలి ఎగరబోదంతా అయిన తర్వాత సంక్రాంతికి జస్ట్ ఒక 15 అంటే డిసెంబరు జనవరి తొలి నెలలో మనం ఈ కొత్త ధాన్యం అంతా కూడా వస్తుంది. మీకు అందరికీ తెలుసో లేదో, ఇక్కడ వరకు ఈ విశాఖపట్నం సిటీకి దగ్గరగా ఉంటారు కాబట్టి నగర సంస్కృతికి మీరు దగ్గరగా ఉంటారు, కానీ మేము ఇంటీరియర్ రూరల్లో పెరిగి వచ్చాం కాబట్టి చాలా దగ్గరగా ఉంటాం మేమైతే. మాత్రం సంక్రాంతి వస్తుందంటే ఇంచుమించుగా దసరా దాటిపోయిన దగ్గర నుంచి ఆ ఫీలింగ్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వరి కుప్పలు, ఏవైతే వరి కుప్పలు మీకు అందరూ ఐడియా ఉంటుంది. వరి కట్ చేసిన తర్వాత దాన్ని పోగులు వేస్తే కుప్పలు వేస్తాము. ఎవరి పొలంలో పెద్ద కుప్ప ఉంటుందో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ కింద లెక్క అనమాట. సో కుప్పను బట్టి దాని తాలూకా వాళ్ళ తాలూకా ఐశ్వర్యాన్ని కొలగలిచే రోజుల్లో నుంచి మనం ముందుకు వచ్చాము. మనం ఏమంటే నూర్పిడి వేసేటప్పుడు వాయిల్ వేస్తాం కదా, వాయిల్ సైజుని కూడా చూస్తారు. గొడ్డలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మేము ఆ స్థాయి నేను కూడా చూసి వచ్చాను. మరి ఇప్పుడు జనరేషన్స్ చాలా తక్కువ వచ్చినాయి, ఎందుకంటే అంతా యాంత్రికం అయిపోయింది. మెషిన్స్ కట్ చేసిన దగ్గర, ఒడుపులు ఒడిచిన దగ్గర నుంచి కోతలు అన్నిటికీ కూడా యాంత్రికం అయిపోయింది. సో లేదు, కానీ ఏవైతే వరి పోగులు ఏవైతే ఉన్నాయో వరి పోగుల్లో కూడాను ఈ మురిమిరి ఉండలు అంటారు, నెయ్యి ఉండలు అంటారు మా ఏరియాలో. దాంట్లో పెట్టేవారు. గాలిపోత వేసేటప్పుడు చెరుకులు గట్రా పోగులు తీసేకొలితే అవి దొరుకుతుండేవి. అవి ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉండాను. సంక్రాంతి వచ్చిందనేసరికి కొత్త బట్టలు వచ్చేవి. సంవత్సరంలో ఒక 4-5 టైమ్స్ మాత్రం ఉండేది. అందులో సంక్రాంతికి ఈ ఏవైతే అరిసెలు, పొంగడాలు, పాగుండ్లు ఏవైతే ఇక్కడ మళ్ళీ చూసాను చాలా రోజుల తర్వాత. ఈ పొంగులు అంటారు, షుగర్తో చేస్తారు, పంచదారతో. చిలకలు, పొంగులు అనేవి చాలా వరకు మిస్ అవుతున్నాం చాలా వరకు. ఎందుకంటే నేనైతే ఊరిని విడిచిపెట్టి దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది వచ్చాము. అది ఇక్కడ నేను మళ్ళీ నాకు చాలా ఐఎమ్ వెరీ డిలైట్ఫుల్. వచ్చిన దగ్గర నుంచి చూస్తాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు ఒకటి అన్నాను, నైట్ 12 o'clockకి చెప్పొచ్చు లేదు, ఒక డెత్ ఇంటిమేషన్ మాకు ఒకటి వచ్చింది. వాళ్ళు మన వచ్చి ఉంటారేమో, ఈ కాన్సెప్ట్ మాకేమో అర్జెన్సీస్ ఉంటాయి, రావడం అవుతుందో లేదు తెలియదు, ఒక 1/2 hour వరకు స్పేర్ చేయగలుగుతానేమో అని చెప్పాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను ఒకవేళ వచ్చి ఉండకపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాడినేమో అనిపిస్తుంది అట. స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్ కూడా నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చింది. మనం కూడా మన కొత్త తరాలకి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరూ ఫారిన్లో సెటిల్ అవుతున్నారు, అమెరికాలో సెటిల్ అవుతున్నారు, బెంగళూరు, హైదరాబాద్ సాఫ్ట్వేర్స్లో సెటిల్ అవుతున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఆర్థికంగా ఏదో డబ్బుల్లో అప్పుల్లో ఉన్నామనో లేకపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి చాలా వరకు ఈరోజు రేపు ప్రతిరోజు పేపర్లు చూస్తున్నాం. హేస్టీ డెసిషన్స్, ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకొని సూసైడల్ టెండెన్సీ చాలా వరకు పెరిగింది. ఇది మనం అందరం కూడాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో లేకపోతే ఆయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యానో, అమ్మ తిట్టిందనో ఇవన్నీ ఉండేవి. ఇవి ఇప్పుడు మనకి కేంద్రీకృత ఏదైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు అది తగ్గింది. ఒక ఇంట్లో అమ్మ, నాన్న, 2 పిల్లలు తప్పించలేరు. ఇంతకుముందు అమ్మమ్మ, తాతయ్య చాలా ఉండేది. మానవుడికి ఎవరైనా కొడితే తాతయ్య దగ్గరికి వెళ్ళేవారు, అది లేదు. సో మనం ఇప్పుడు అందరి సంక్రాంతి సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటంటే అందరికీ కూడా, ఎవరైతే బెంగళూరు, అమెరికా, USA, బ్రిటన్, ఎక్కడైతే లండన్ ఎక్కడ ఉన్నావో చెప్పాల్సింది, నీకు ప్రపంచం అంతా నేను ఒంటరివాడిని చేసేసి నువ్వు అప్పుల్లో కూరుకుపోయి నువ్వు బాధల్లో ఉండి ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ సేవ్ చేయలేని పరిస్థితులు ఉండేటప్పుడు నీకంటూ మొత్తం అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, చిన్నాన్న, పెదనాన్న, మావయ్య, బావ, అల్లుడు, మరదళ్ళు అందరూ ఉండే ఏరియా ఒకటే మన కన్నూరు. అక్కడ నిన్ను అనుకుని నీ కష్టం నువ్వు ఎలాంటి ఉన్నా, ఏ పరిస్థితుల్లో వచ్చినా నేను ఎలానైనా నేను అక్కడిని చేర్చుకొని ఒక సొసైటీ ఉందని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అది సంక్రాంతికి మాత్రం వచ్చినప్పుడు మీ పిల్లలకు కూడాను దయచేసి మీరు సిటీకి దగ్గర ఉన్నారు, రూరల్ ఇంటీరియర్ నుంచి ఎవరు వచ్చినట్లయితే మినిమం 5 to 7 days మర్చిపోకుండా ముందు వెళ్ళాలి. అందరికీ కూడా వరుసలు నేర్పాలి. మీరు ఎరే నీకు మామయ్య అవుతాడు, ఇటు చింతాతయ్య, ఆయన పెద్దాతయ్య, ఈయన పెద్దమ్మ అవుతుంది, మీకు అత్త అవుతుంది, మేనత్త అవుతుంది అని చెప్పేసి రిలేషన్స్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా మీ పిల్లలకి ఈ సంక్రాంతిని ఒక రెజల్యూషన్ లేదా ఒక తీర్మానం తీసుకోండి. మీ పిల్లలందరినీ తీసుకువెళ్ళండి. మీ బంధాలు, బంధుత్వాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి గుర్తు చేయండి. కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ నీ వెనక్కుంటారా, నీ ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, కానీ ఆత్మీయతలను, అనుబంధాలని మనం డబ్బులు పెట్టి కొనుక్కోలేం. కాబట్టి ఇట్లాంటి సందర్భాలే మనం తీసుకొచ్చి వాళ్ళకి రిలేషన్స్ గుర్తు చేయాలి. బంధుత్వాలు గుర్తు చేసేసిన తర్వాత మనకి ముందు తీసుకెళ్ళి. ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు కూడా ఏవైతే ఈ సంక్రాంతి ఈవెంట్స్ ఉంటామో ఈవెంట్స్ చాలా వరకు మిస్ అవుతున్నాము. మళ్ళీ ఈరోజు అవన్నీ కూడా చూశాను. మన ఏదైతే అసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి దానికి యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలకి అందరికీ మరియు ఈ పిల్లలకి ఎవరైతే దగ్గరుండి ఇవన్నీ ఈవెంట్స్ అందరికీ కూడా మరొకసారి
మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసినంతవరకు ఇది సంక్రాంతి నాకు తెలిసి 2-3 డేస్ ముందు ఇక్కడే స్టార్ట్ అయినట్లు ఉంది అంతాను. ఇవే ఈవెంట్స్ విలేజ్లో కూడా తీసుకువెళ్ళగలగాలి. మనం పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ విలేజ్లో కూడా తీసుకువెళ్ళి అక్కడ కూడా ఈ కార్యక్రమాలు జరిపించి మన ఏదైతే మనకి ఈ సంక్రాంతి వచ్చిన ఈ ఆచార సాంప్రదాయాలందరూ ముందుకు తీసుకోవాలి, భావితరాలకు మళ్ళీ అందించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మేనేజ్మెంట్కి, యాజమాన్యానికి మరియు పిల్లలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీరు ఇచ్చే సలహా సూచనల మేరకు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్. డెవలప్మెంట్ అన్న ఆలోచనతో మన రూరల్ ప్రాంతంలో కూడా ఒక అపోహ వచ్చింది సార్. అమెరికాలో జాబ్ చేస్తే గొప్పవాళ్ళు, లేదా బెంగళూరులో జాబ్ చేస్తే గొప్పవాళ్ళు అని. గొప్పవాళ్ళు అనుకుంటూ వాళ్ళని అనాథలుగా మార్చేస్తున్నాం సార్ మనం. సో మీ యొక్క సందేశంతో మా తల్లిదండ్రులది, మా అందరి యొక్క భావాలు మారుతాయని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదములు. యాక్చువల్గా సార్ నేను నైట్ కాల్ చేసేటప్పుడు 5 నిమిషాల కంటే ఎక్కువ స్పెండ్ చేయలేమన్నారు. కానీ అతను మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఇంచుమించు సుమారు 1.5 గంటన్నర దాటిందండి ఇప్పటికి అతనికి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అతి విలువైన సమయాన్ని నేను చూశాను. స్టేషన్కి వచ్చేటప్పుడు మీకున్న ప్రెజర్స్, అలాంటి ప్రెజర్లో కూడా మా మాటకి మీ వస్తానన్న మాటకి మన్నించి సో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా చిరికానికి